Hello aspirants, welcome to our channel. Please support our channel, subscribe, like, share and click on the bell icon. So last class ki continuation ga ఈరోజు ఎగ్జాంపుల్ 8 నుంచి డిస్కస్ చేద్దాము. సో లాస్ట్ వీడియోలో మనం ఎగ్జాంపుల్ 7 వరకు కంప్లీట్ చేసామన్నమాట. సో 8 నుంచి సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే వైల్ కవరింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 24 కిలోమీటర్స్, అంటే ఒక వ్యక్తి ఒక 24 కిలోమీటర్ల డిస్టెన్స్ కవర్ చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా ఇలాంటి కొంచెం క్వశ్చన్ ట్రిక్కీగా వచ్చినప్పుడు సో బెస్ట్ సజెషన్ ఈజ్ టు డ్రా ఏ మ్యాప్. సో మ్యాప్ ఎలా డ్రా చేసుకోవాలి? ఒక పర్సన్ 24 కిలోమీటర్స్ కవర్ చేసేటప్పుడు అంటే డిస్టెన్స్ ఈజ్ 24 కిలోమీటర్స్, అంటే పాయింట్ ఏ అనుకోండి, పాయింట్ బి అనుకోండి. ఓకే, అయితే ఒక పర్సన్ 24 కిలోమీటర్ల దూరం కవర్ చేసేటప్పుడు ఏ మ్యాన్ నోటీస్డ్ దట్ ఆఫ్టర్ వాకింగ్ 1 hour 40 minutes, అంటే ఆయన 1 గంట 40 నిమిషాలు నడిచిన తర్వాత ఏం గమనించాడంటే ద డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్ వాజ్ 5/7 ఆఫ్ ద రిమైనింగ్ డిస్టెన్స్. సో ఈయన 1 గంట 40 నిమిషాలు నడిచిన తర్వాత ఎంత డిస్టెన్స్ కవర్ చేసినారా అంటే మిగిలిన డిస్టెన్స్లో ఏదైతే సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ గీసిన గ్రాఫ్లో ఏ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాడు, ఇక్కడ బి ఉంది, సపోజ్ ఇక్కడికో వచ్చింటాడు అనుకోండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకెంత దూరం ఉందో తనకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో ఇప్పటివరకు ఎంత కవర్ చేసిందంటే మొత్తం డిస్టెన్స్లో ఇంకా రిమైనింగ్ డిస్టెన్స్లో 5/7 ఆఫ్ ద రిమైనింగ్ డిస్టెన్స్ కవర్ చేసిండు అనమాట. సో అట్లా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో వాట్ వాజ్ హిస్ స్పీడ్, అంటే అతని స్పీడ్ ఎంత మీటర్ పర్ సెకండ్లో అతని స్పీడ్ ఎంత అని మన క్వశ్చన్లో అడిగింది ఏంది? స్పీడ్. ఎస్, ఇన్ మీటర్ పర్ సెకండ్ అడిగాడు అనమాట. సో ఇలా అడిగినప్పుడు మీరు చేసుకోవాల్సింది అజ్యూమ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ ఇప్పుడు మనకు అక్కడ కిలోమీటర్స్ ఇచ్చాడు కాబట్టి స్పీడ్ x km/h అనుకోండి, అజ్యూమ్ చేసుకోండి. ఈ అజంప్షన్ అయిపోయిన తర్వాత టైం ఎంత ఇచ్చాడు, ఎంతసేపు నడిచిన తర్వాత ఆఫ్టర్ వాకింగ్ 1 hour 40 minutes అని ఇచ్చాడు. 1 hour 40 minutes మనం ఎలా రాసుకోవచ్చు? 1 hour 40 minutesని 40/60 అంతేనా వేసుకుంటే 1 hour 2/3 వస్తుంది. ఇది 2 2 0 2 3 0. దీన్ని మనం కన్వర్ట్ చేసుకుంటే 2/3ని కన్వర్ట్ చేసుకుంటే 5/3 వస్తుంది. ఓకేనా, 3 + 2 5/3 5/3 అవర్ వచ్చిందా? ఓకే, ఇదనమాట టైం. సో అంటే ఇప్పుడు ఏం లేదు, మనం ఇప్పటివరకు ఏం చేయలేదు, మీరు కంగారు పడొద్దండి. ఫస్ట్ ఇక్కడ గ్రాఫ్ తీసుకున్నాం, A to B 24 కిలోమీటర్స్ ఉంది. ఎక్కడో కొంచెం దూరం నడిచిన తర్వాత 1 గంట 40 నిమిషాలు నడిచిన తర్వాత అతను ఏం నోటిఫై చేశాడంటే అతను ఇప్పటివరకు ఎంత నడిచిందంటే 5/7 ఆఫ్ ద రిమైనింగ్ డిస్టెన్స్ నడిచాడనమాట. సో అది క్వశ్చన్. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడికి 1.40 hours ఎక్స్ డిస్టెన్స్ నడిచినాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? కంప్లీట్ డిస్టెన్స్ 24 కిలోమీటర్స్ కాబట్టి 24 - x కిలోమీటర్స్ ఉంటుంది. కరెక్టా? సింపులా? సో ఇది రాసేసుకున్నాం. అంటే సపోజ్ ఈ పాయింట్ దగ్గర ఒక టీ స్టాల్ ఉంది. సో టీ తాగుతూ అనుకున్నాడు ఇంకా 5/7 ఆఫ్ ద రిమైనింగ్ డిస్టెన్స్ నడిచేసాను నేను అని. ఓకే, సో x కిలోమీటర్స్ నడిచాడు అనుకుంటే రిమైనింగ్ డిస్టెన్స్ 24 - x కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో ఇంకొక విషయం మనం ఏం చేసాం, 1 hour 40 minutesని ఇట్లా రేషన్గా ఉండేదాన్ని మనం అవర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 5/3 hour వచ్చిందనమాట. సో 5/3 hour వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే సో ఈ ఎక్స్ డిస్టెన్స్ మనం ఏమనుకున్నాము, ఒక పాయింట్ వరకు నడిచాడు అది ఎక్స్ డిస్టెన్స్ అని ఇక్కడ అనుకున్నాం కదా. ఓకే, ఈ ఏదైతే ఎక్స్ డిస్టెన్స్ ఉందో ఈ సమ్ పాయింట్ P వరకు నడిచాడు, ఈ ఎక్స్ డిస్టెన్స్ ఉంది కదా, ఆ ఎక్స్ డిస్టెన్స్ ఎంత అనేది కనుక్కోవాలి. సో ఎక్స్ డిస్టెన్స్ ఎలా కనుక్కుంటాము? ఏం లేదు, మీరు ఎప్పుడైనా ఏది కనుక్కోవాలన్నా డిటిఎస్ గుర్తుపెట్టుకోండి. S = d/t డిటిఎస్ కదా. సో మనం ఎక్స్ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఎక్స్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ d = s × t. ఓకే, సో మనం ఎక్స్ ఏం అజ్యూమ్ చేసుకున్నాము? ఎస్ మీకు గుర్తుందా? ఇక్కడ స్టార్టింగ్లో మనము ఏం అజ్యూమ్ చేసుకున్నాం? స్పీడ్ x km/h. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ తీసుకున్నాం కాబట్టి సో మీరు ఇక్కడ d తీసుకోండి, ఇది డిస్టెన్స్ d కానీ లేకుంటే సమ్ వేరియబుల్ అనదర్ వేరియబుల్ తీసుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. స్మాల్ a తీసుకోండి, ఇది 24 - స్మాల్ a తీసుకోండి. ఓకే, కన్ఫ్యూజ్ కాకుండా, ఎందుకంటే మళ్ళీ ఆ ఎక్స్ ఒకటి అనుకుంటారు. సో ఏ డిస్టెన్స్ నడిచారో మిగిలింది 24/a అనమాట. సో మనం స్పీడ్ ఎంత అజ్యూమ్ చేసుకున్నాం? x km/h. టైం ఎంత? 5/3x. సో డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్, ఆ డిస్టెన్స్ అంటే ఏంటిది? ఏ కదా. సో ఏ ఈజ్ నథింగ్ బట్, ఓకేనా, అర్థమవుతుందా మీకు? సో డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ ఇంటూ టైం. ఆ డిస్టెన్స్ అంటే ఏ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం? 1 hour 40 minutesలో 1 hour 40 minutesలో ఏ డిస్టెన్స్ నడిచాడు? ఏ కిలోమీటర్స్ కదా. సో A = s, స్పీడ్ ఎంత? x km/h కదా, ఇన్ టైం ఎంత? 5/3 కదా. సో A ఈజ్ నథింగ్ బట్
5/3x. ఓకే, ఇది వచ్చింది కదా. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? సో ద డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ ఈక్వల్ టు 5/7 ఆఫ్ ద రిమైనింగ్ డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఎంత కవర్ చేశాడు? ఏ కదా, ఏ ఈజ్ నథింగ్ బట్ 5/3 కదా. ఓకే, 5/3x అనమాట డిస్టెన్స్ కవర్ చేసింది. సో ద డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్ ఈక్వల్స్ టు ద 5/7 ఆఫ్ ద రిమైనింగ్ డిస్టెన్స్. సో మీరేం లేదు, ఆ స్టేట్మెంట్ని ఇలా మారుస్తున్నాం. 5/7 ఆఫ్ ద రిమైనింగ్ డిస్టెన్స్. రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత? 24 - a కదా. సో 5/7 ఆఫ్ ద రిమైనింగ్ డిస్టెన్స్ 24 - a. ఓకే, అర్థమైందా? సో ఇది ఇలా ఉన్నప్పుడు మీకు ఇక్కడి వరకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఎందుకంటే ఇది లైవ్ క్లాస్ కాదు, రికార్డెడ్ కాబట్టి మీకు అర్థమవుతుందా లేదా నాకు తెలీదు. మీరు ఒకవేళ ఇబ్బందిగా ఉన్నా కూడా జస్ట్ నాకు ఎగ్జాంపుల్, ఇది ఎంత ఎగ్జాంపుల్ 8 ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ అని పెట్టినా కూడా నో ప్రాబ్లం. నాకు కామెంట్ సెషన్లో నాకు అర్థమవుతుంది, మీకు అర్థం కాలేదని నేను ఇంకొక మెథడ్లో చెప్పడానికి, ఈజీ మెథడ్లో చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకే, అయితే మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ద డిస్టెన్స్ కవర్డ్ ఈక్వల్స్ టు ద 5/7 ఆఫ్ ద రిమైనింగ్ డిస్టెన్స్. ద డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ ఏ. ఒక పాయింట్ పి దగ్గర వరకు ఏ కవర్ చేశాడు. ఆ ఏ ఎంత కనుక్కున్నాం మనము? అతను నార్మల్గా స్పీడ్ ఎంత నడిచాడని అజ్యూమ్ చేసుకున్నాము, x km/h కదా. ఎంత టైంలో? 1 గంట 40 నిమిషాలు. దానికి మనం మార్చుకుంటే 5/3 అవర్ కదా. సో స్పీడ్ తెలిసింది, టైం తెలిసింది. డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ స్పీడ్ ఇంటూ టైం. ఆ రకంగా క్యాలిక్యులేట్ చేస్తే ఏ వాల్యూ ఎంత వచ్చింది? x × 5/3. సో x × 5/3 ఈక్వల్స్ టు క్వశ్చన్ ప్రకారము ద డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ద 5/7 ఆఫ్ ద రిమైనింగ్ డిస్టెన్స్ అని ఇచ్చాడు. సో క్వశ్చన్ ప్రకారం ఏమైంది? 5/3x ఈజ్ ఈక్వల్ టు 5/7 బ్రాకెట్లో 24 - a. 24 - a ఈజ్ నథింగ్ బట్ ద రిమైనింగ్ డిస్టెన్స్. సో ఇక్కడ ఇప్పటికే మీకు అందరికీ ఐడియా వచ్చి ఉండాలి, ఈ ఏ వాల్యూ మనకు తెలుసు. సో 5/3x ఈక్వల్స్ టు 5/7 24 - a ఎంత అండి? 5/3x రాసా. సో ఇది ఎలాగో బ్రాకెట్లో ఉంది కాబట్టి 5/7 రెండింటికి కామన్ కాబట్టి ఈ 5 క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ 7 ఉంటుంది కదా, ఈ 7 ఏమవుతుంది? అటు సైడ్కి వెళ్తుంది. ఓకే, 7/3x ఈక్వల్స్ టు సో 24 - 5/3 కాబట్టి 3తో 24 మల్టిప్లై అయితే ఎంత వస్తుంది? 72 - 5x డివైడెడ్ బై 3. ఎల్సిఎం తీసే కాబట్టి ఇప్పుడు డివైడెడ్ బై 3 అయింది. సో ఇలా ఉన్నప్పుడు మీకు అందరికీ తెలుసు ఇది కామన్ డినామినేటర్ కాబట్టి ఈ డినామినేటర్లో ఉండే 3ని దీన్ని కొట్టేయచ్చు. సో రిమైనింగ్ ఏం మిగిలింది? 7x ఈక్వల్స్ టు 72 - 5x. సో దట్ ఈస్ నథింగ్ బట్ 7x + 5x ఈక్వల్స్ టు 72. That is nothing but 12x is equals to 72. x ఈక్వల్స్ టు 6 అనమాట. అంటే మనం అజ్యూమ్ చేసుకున్న కిలోమీటర్స్ ఎంత అండి? సో మనం x అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి స్పీడ్ ఎంత? 6 km/h. ఇది మనకు ఆప్షన్ ఏలోనే కనపడుతుంది. మన అభ్యర్థులందరూ మల్టిపుల్ చాయిస్లో ఏ టిక్ కొట్టేస్తారనమాట. అక్కడ మనకు అప్పుడు ఏమవుతుంది అంటే నెగిటివ్ మార్కింగ్లో మనం ఎగిరిపోతాం. సో క్వశ్చన్ కంప్లీట్గా చదవాలి. వాట్ ఈస్ ది స్పీడ్ ఇన్ m/s అని అడిగాడు. ఇంకా కొంచెం ఓపిక్గా మీరు కన్నా చేయగలిగినారంటే మీరు కరెక్ట్గా మన ఆన్సర్ సిలో కానీ డీలో కానీ ఉంటుంది అనమాట. తప్ప ఆన్సర్ మ్యాక్సిమం A to Bలో ఇస్తాడు, A నుంచి Bలో ఇస్తాడు అనమాట. సో ఇప్పుడు 6 km/hని m/s ఎలా మార్చాలి? 6 km/hని m/s తగ్గించుకుంటూ పోతున్నాం కాబట్టి డినామినేటర్లో 18 ఉంటుంది అనమాట. అంతేనా? ఓకే, m/s అనమాట. సో అలా ఉన్నప్పుడు 6 1 jar 6 3 jar. సో ఆన్సర్ ఈజ్ 5/3 m/s. ఇలాగైనా రాయొచ్చు, లేదంటే కొట్లు కొడితే 1 × 2/3 m/s అనమాట స్పీడు. సో ఆన్సర్లో ఏది ఇస్తారా అనే దాన్ని బట్టి మీరు క్యాన్సిల్ చేసుకొని ఈ ఆన్సర్ అనేది రాయాలి. సో ఈ ప్రాబ్లంలో ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు మీరు ఒకవేళ మొత్తం మేము ఇట్లా కామెంట్ సెషన్లో అడగడం కష్టము అంటే ఎగ్జాంపుల్ 8 అని పెట్టి జస్ట్ క్వశ్చన్ మార్క్ పెట్టేయండి, ఏమీ పర్వాలేదు. నేను నెక్స్ట్ వీడియోలో టైం దొరికినప్పుడు ఈ ఎగ్జాంపుల్ని నేను మళ్ళీ ఒకసారి కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మీకు మళ్ళీ ఈజీగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఎగ్జాంపుల్ 9. సో ఇది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎగ్జాంపుల్ 9కి వచ్చేసరికి ఏ ట్రిప్ టు ఏ డెస్టినేషన్ ఈజ్ మేడ్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్. అంటే ఒక కపుల్, నేను జస్ట్ మీకు టైంపాస్ కోసం చెప్తున్నా. ఒక కపుల్ ఒక ట్రిప్కి వెళ్తున్నారు, సమ్ ట్రిప్, వాళ్ళ పెళ్ళైన హనీమూన్ ట్రిప్ అనుకోండి. మీకు జస్ట్ ఒక టైంపాస్ కోసం, మ్యాథ్స్ అంటే ఏదో సీరియస్గా అయ్యో కష్టం అనుకునే అభ్యర్థుల కోసం ఇది. వాళ్ళు ఎలా ప్లాన్ చేశారంటే చూడండి, 900 కిలోమీటర్లు బై ట్రైన్ వెళ్ళాలంట. వాళ్ళు దేంతో వెళ్ళింది మనకు అనవసరము.
900 కిలోమీటర్లు ట్రైన్ వెళ్ళారంట, యావరేజ్ స్పీడ్ వచ్చి 60 km/h అంట. ఓకే, అంటే ఇక్కడ రాసుకోండి, లేకుంటే ట్రైన్ టీ అని రాసుకోండి ఒకవేళ అవసరమైతే. ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళారు? 900 కిలోమీటర్లు వెళ్ళారు. ఇక్కడ పైన డి అని పెట్టుకోండి. సో ఎంత స్పీడ్తో వెళ్ళారు? 60 kmph వెళ్ళారనమాట. 60 km/h వెళ్ళారు ట్రైన్లో. ఓకే, ఆ తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఎప్పుడైనా మీరు ఇలానే రాసుకొని కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. 900 కిలోమీటర్స్ 60 అనమాట. అలాగే నెక్స్ట్ 3000 కిలోమీటర్స్ వెళ్ళారు ప్లేన్లో, అంటే ఏరోప్లేన్లో వెళ్ళారనమాట. 500 km/h స్పీడ్ వెళ్ళారు. ఏరోప్లేన్ కాబట్టి ఏ అని పెడుతున్నా, ఇక్కడ 3000 కిలోమీటర్స్ రాస్తున్నా. స్పీడ్ ఎంత అండి? 500 km/h అనమాట. సో నెక్స్ట్కి వచ్చేసరికి 400 కిలోమీటర్స్ వెళ్ళారనమాట బోట్లో. మన వాళ్ళు సామాన్యులు కాదనమాట. 400 కిలోమీటర్స్ బోట్లో వెళ్ళారు. ఆ బోట్ స్పీడ్ ఎంత? నాటికల్ మైల్స్లో వేయాలి, కానీ మన కన్వీనియన్స్ కోసం వాళ్ళు మనకు బ్రహ్మాండంగా 25 km/h అని మా నార్మల్ స్పీడ్ ఇచ్చారనమాట. సో 25 km. మళ్ళీ వీళ్ళు 15 కిలోమీటర్లు ట్యాక్సీ టీఏ అని పెడతాను, ఎందుకంటే ఆల్రెడీ టీ వచ్చింది కాబట్టి. ఇక్కడ టీఆర్ అని పెట్టుకోండి. ట్యాక్సీలో 15 kilometers ట్రావెల్ చేశారు. ఎంత స్పీడ్తో? 45 km/h స్పీడ్ తోటి. అంటే మన హైదరాబాద్ ట్యాక్సీ అయితే కాదు, మన వాళ్ళు ఇంకా స్పీడ్ తోలుతారు ఇక్కడ. ఎట్లా అంటే ఎట్లా దూరుకుంటే దొరుకుతుంది అనమాట. సో వాళ్ళు వేరే స్టేట్కి ఎక్కడికో వెళ్ళారనమాట. సో ఇది ఇలా ఉండగా వాడు ఏమడిగాడు? ఇదంతా రాసుకోవాలా. వీళ్ళు ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చేప్పుడు మనకి ఈజీ క్యాలిక్యులేషన్లు ఇస్తారు, నో నీడ్ టు వరీ అనమాట. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఫర్ ద ఎంటైర్ జర్నీ? సో ఎప్పుడైనా యావరేజ్ స్పీడ్ అన్నా S = D/T. సో డిస్టెన్స్ బై టైము. డిస్టెన్స్ అంటే ఇక్కడ డి అని రాసాము కదా. సో ఈ డిస్టెన్స్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే పైన డి వచ్చింది. ఓకే, దట్ ఈస్ ఫైన్. టీ అంటే ఏంటిది? టైము. ఆ టైం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇక్కడ టీ అని రాసుకుంటాను. రాసుకున్న తర్వాత ఆ టీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? సేమ్ ఫార్ములా. సో ఇప్పుడు మనం టీని క్యాలిక్యులేట్ చేయాలంటే T = D/S. డిస్టెన్స్ బై స్పీడ్ అంటే 900/60 వేస్తే మనకు ఒక టీ వస్తుంది. ఓకే, T1 ట్రైన్లో వెళ్ళిన టీ వస్తుంది. తర్వాత టీ అంటే తాగే టీ కాదండి. 3000/500 వేస్తే మనకు ఏరోప్లేన్లో వెళ్ళిన టైం వస్తుంది. తర్వాత 400/25 వేస్తే మనకు బోట్లో వెళ్ళిన టైం వస్తుంది. 15/45 వేస్తే మనకు ట్యాక్సీలో వెళ్ళిన టీ వస్తుంది. సో మనం టైంపాస్కి ఇలా కొట్లు కొడదాము. 6 తోటి మనకు 15 వెళ్తుంది కదా. 6 × 1 = 6. ఓకే, 15. సో ఇక్కడ టైం 15 hours అనమాట. సో ఈ 2 0 కొడితే 5 × 1 = 5, 5 × 6 = 30. 6 hours ఫ్లైట్ జర్నీ. తర్వాత 25 × 1 = 25, 16 జరా. సో 100కు 4 25, 400కి 16. ఓకే, 16 గంటలు. అలాగే 15 × 1 = 15, 3 జరా అంటే 1/3 hour. ఓకే, ఇక్కడ 3. ఓకే, ఇక్కడ 1. 15 × 1 = 15, 1/3 hour. టైం ఇంత అనమాట. సో మనకు టైం వచ్చిందా? సో ఇప్పుడు మనం మన క్వశ్చన్ ఇచ్చింది ఏంది? వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? సో ఒకటే ఫార్ములాతో మనం అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. యావరేజ్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై టైము. సో డిస్టెన్స్కి వచ్చేసరికి ఇవన్నీ కలుపుకోవాలా. 900, 3000, 400, 15 కలిపితే ఎంత వస్తుందండి? 3900 + 400 ఎంత? 4300. ఓకేనా, 4315, 4315 కిలోమీటర్లు. ఓకే, ఇది 3 అనమాట. అభ్యర్థులు ఒకవేళ నేను నోట్ లెక్కలు వేస్తున్నా, తప్పైతే మీరు చెప్పండి. 3900 + 400 ఎంత? 4315. ఓకే, 4315. టైం ఎంత? 15 hours + 16 ఎంత అయిందండి? 15 + 16 31. 31 + 6 ఎంత? 37. 37 + 1/3. అవును కదా, 1/3 hour. దీనికి LCM తీసుకుంటే ఎంత వస్తుంది? సో 37 × 3 ఎంత వస్తుందండి? 37 × 3. సో 90 + 21, 111 వస్తుంది అనుకుంటా. 21, 3, 9, 11. ఓకే, 111 + 1/3. ఓకే, దట్ ఈజ్ నథింగ్ బట్ 112/3. ఓకే, సో టైం ఎంత? 112/3 గంటలు అనమాట. సో నేను ఆల్రెడీ ఒక వీడియోలో మీకు డిస్కస్ చేశాను ఆల్రెడీ. సో ఎప్పుడైతే మన గ్రూప్ 2 ఎగ్జామ్స్ కానీ, ఆర్ఆర్బీ కానీ, SSC కానీ ఎగ్జామ్స్ వస్తాయో, ఇవి RS అగర్వాల్లో మనం సాల్వ్డ్ ఎగ్జాంపుల్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ తెలుసుకోవడం కోసం. సో ఆ మోడల్స్ తెలుసుకున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు S = D/T తోటే మనం టైం కనుక్కున్నాము. అలాగే యావరేజ్ స్పీడ్ అనేసరికి టోటల్ డిస్టెన్స్ బై టైం వేసి మనం కనుక్కుంటున్నాం. సో లాస్ట్ ప్రాబ్లంలో వచ్చేసరికి ఎప్పుడైనా ఐ హ్యావ్ కవర్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్టర్ సమ్ టైమ్
5/7 ఆఫ్ ద రిమైనింగ్ డిస్టెన్స్. ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా మ్యాప్ గీసుకోవాలి, స్పీడ్ని ఎక్స్ అనుకోవాలి, తర్వాత గంట 45 నిమిషాల్లో ఎంత దూరం జర్నీ చేసిండో ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆ మోడల్ మీకు గుర్తుండడం కోసమే మనం ఆర్ఎస్ అగర్వాల్లో సాలిడ్ ఎగ్జాంపుల్స్ చేస్తున్నాము. నేను ఇది ఆల్రెడీ చెప్పాను. దాంతోపాటుగా మీకు ఇంకొక విషయం కూడా వన్ ఆఫ్ ద మనం పాస్ట్ వీడియోలో చెప్పాను అనమాట. ఏం చెప్పాను, మీకు ఇంత పెద్ద కొట్లు పోని క్యాలిక్యులేషన్లు ఇవ్వరు. కాబట్టి నా సైడ్ నుంచి సజెషన్ ఏంటంటే మీరు ఈ ప్రొసీజర్ తెలుసుకోండి. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటంటే 4315/112 × 3 ఓకే km/h అన్నమాట ఆన్సరు. సో దీనికి మొత్తం మనం కొట్లు కొడితే రిమైనింగ్ ఫైనల్గా ఎంత వస్తుంది అంటే, సో ఇది నేను డైరెక్ట్గా నేను కూడా మీ ముందర కొట్లు కొట్టి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు మన వీడియోలో. దీనికి ఆన్సర్ వచ్చి 115, అంటే ఇది 112 తోటి ఇంత పోతుంది అనమాట. ఇది 3తో మల్టిప్లై చేసిన తర్వాత 115 × 65/112 km/h వస్తుంది. సో మీరు భయపడిన అవసరం లేదు. ఇలా అంత పెద్ద ఆప్షన్స్ ఇచ్చే ఓపిక కూడా ఎగ్జామినర్కి ఉండదు. సో మోడల్ ఇవ్వచ్చు. మోడల్ ఇచ్చి ఏం చేస్తారంటే మీకు ఇక్కడ కొట్లు ఈజీగా పోయేలాంటిది ఇస్తారు. అర్థమైందా? ఇప్పుడు మనకి ఎలాగైతే 900/60 ఇక్కడ కొట్లు కొట్టామా సింపుల్గా, 900/60, 3400 ఇలా కొట్లు కొట్టామా, అలా ఈ న్యూమరేటర్ డినామినేటర్ కలిపితే ఈజీగా కొట్లు పోయేలాంటి క్వశ్చన్ ఇస్తారు. కాబట్టి మీరు వరీ అవ్వనవసరం లేదు. ఇంత పెద్ద జస్ట్ మోడల్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను అభ్యర్థులకు తెలియజేస్తున్నాను. సో నో నీడ్ టు వరీ. ఆల్రెడీ అభ్యర్థులు పాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ చూసినారంటే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఇంత. ఈ ఆన్సర్ ఎవరు అడగరు. నెక్స్ట్ దాంట్లో కూడా సేమ్ న్యూమరికల్స్ ఇవ్వరు కాబట్టి నో వరీ, మీకు మోడల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇలా ఉండగా ఎగ్జాంపుల్ 9 అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10కి వెళ్దాము. సో ఎగ్జాంపుల్ 10కి వచ్చేసరికి పీటర్ అనే వ్యక్తి కవర్స్ ఏ సర్టైన్ డిస్టెన్స్ ఇన్ 1 hour 24 minutes అంట. అంటే పీటర్ ఏం చేస్తాడు, ఒక సర్టైన్ డిస్టెన్స్ అని ఇచ్చిందంటే ఏం లేదండి, సింపుల్ డిస్టెన్స్ మ్యాప్ గీసుకోవాలి, డిస్టెన్స్ ఎక్స్ అనుకోవాలి, ఇంకా వేరే చేసేది ఏం లేదు. ఎందుకంటే పీటర్ సామాన్యుడు కాదు, వాడు ఎంత డిస్టెన్స్ పోయినా మనం చెప్పడం, మనకు అనుకోవాలా, మన తెలివితేటలని మనం చూపించుకోవాలా పీటర్ దగ్గర. పీటర్ అనేవాడు A to B సర్టైన్ డిస్టెన్స్ని 1 గంట 24 నిమిషాల్లో వెళ్ళాడు అనమాట. సో ఇలా ఇచ్చినప్పుడు నేనేం చెప్పాను, సో ఈ డిస్టెన్స్ ఎంతో తెలియదు కాబట్టి x కిలోమీటర్స్ అనుకోండి. ఈయన 1 hour 24ని మనం ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు 1 hour 24/60 వేసుకోవాలి. ఎందుకంటే మినిట్స్ 60 వేసుకోండి, ఈజీ ఉంటుంది. 12 2 5 ఓకే. అలా ఉన్నప్పుడు 1 × 2/5 hour. సో దీన్ని మనం చేసుకున్నామంటే 5 1 5 + 2 7/5 hour అనమాట. సో సింపుల్. టీ ఎంత వచ్చింది, 7/5 hour ఓకే. సో డిస్టెన్స్ మనకు తెలియదు కదా, x కిలోమీటర్. అయితే మన క్లూ ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్లో, బై కవరింగ్ 2/3 ఆఫ్ హిస్ డిస్టెన్స్ అట్ 4 km/h. అంటే ఆ సారు ఈ మొత్తం డిస్టెన్స్లో 2/3 x కిలోమీటర్స్ మొత్తం ఉంటే 2/3 ఆఫ్ ద x అంతే కదా, 2/3 ఆఫ్ ద x కిలోమీటరు 4 km/h వెళ్ళాడంట సార్ గారు స్పీడు. ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ ద డిస్టెన్స్ విత్ 5 km/h. సో ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే డిస్టెన్స్ని మొత్తాన్ని మనం 1గా అనుకుంటాం కదా, సేమ్ టైమ్ అండ్ వర్క్లో లాగా. 2/3 ఆఫ్ ద డిస్టెన్స్ 4 km/h వెళ్ళాడంట, రెస్ట్ ఆఫ్ ద డిస్టెన్స్ 5 km/h వెళ్ళాడు. సో తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి అయితే ఏం లేదు, డినామినేటర్లో 3 ఉంది, పైన 2 ఉంది, ఇంకా మనకు మిగిలింది 1/3 ఆఫ్ ద ఎక్సే. సో అది తెలిసిన వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ వేసుకోండి. తెలియని వారి గురించి 1/3x ఎలా వస్తుందంటే, కంప్లీట్ డిస్టెన్స్ 1 అనుకున్నప్పుడు, సార్ అక్కడ x అనుకున్నాం కదా అంటే ఎక్సే డిస్టెన్స్, కానీ రిమైనింగ్ తెలుసుకోవడం కోసం 1లో నుంచి ఆయన వెళ్ళినటువంటి 2/3 ఆఫ్ ద డిస్టెన్స్ తీసేయాలి. 1 - 2/3 ఏమవుతుంది, ఎల్సిఎం తీసుకుంటే 3 - 2/3x, దట్ ఈజ్ నథింగ్ బట్ 1/3x, దట్ ఈస్ ద రిమైనింగ్ డిస్టెన్స్. అంటే కంప్లీట్ డిస్టెన్స్ x కాగా 2/3 ఆఫ్ ద డిస్టెన్స్ d పెడుతున్నా, ఇక్కడ s పెడుతున్నా, 4 km/h వెళ్ళాడంట. రిమైనింగ్ డిస్టెన్స్ అంటే 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ 5 km/h వెళ్ళాడంట. అయితే టోటల్ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు, అంటే ఎక్స్ కనుక్కోమన్నాడు. సో ఎక్స్ కనుక్కోవడానికి మనం కొన్ని ఈక్వేషన్స్ వేసుకోవాలి. ఏం ఈక్వేషన్స్ వేసుకుంటాము, సో ఏం ఈక్వేషన్స్ వేసుకుంటామంటే ఇక్కడ మనకు టైం తెలుసు ఓకే. సో టైం తెలుసు కాబట్టి మనం ఏం చేస్తాము, అంతే డిటిఎస్ఏ, మన కాకుండా అంతా డిటిఎస్ఏ, మనం సౌండ్ బాగా చేయాలన్నమాట. d/t = s. మనకు టీ తెలుసు కాబట్టి టీ నా పక్కకు పంపిద్దాం. d/s = t ఓకే. సో d ఎంత చెప్పాలి, x కదా, పైన న్యూమరేటర్లో x వస్తుంది. అలాగే స్పీడ్
మనకు కంప్లీట్ స్పీడ్ తెలియదు కదా, కాబట్టి మనం దీన్ని ఎలా చేసుకుంటామంటే ఓకే d/s ఈక్వల్స్ టు t కదా. దీన్ని ఎలా చేసుకుంటామంటే మనోడు డిస్టెన్స్ని ఒక స్పీడ్లో పోయిండు, ఇంకో డిస్టెన్స్ని ఇంకో స్పీడ్లో పోయినాడు. సో 2 డిఫరెంట్ టైమ్స్ అవుతాయి కదా, ఆ 2 డిఫరెంట్ టైమ్స్ ఈక్వల్స్ టు xt కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేనేం చేస్తాను, సో సింపుల్, మీరు ఒకవేళ ఇది కూడా సరైనది d/t కన్ఫ్యూజ్ అవుతున్నాం అంటే నేను ఎరేజ్ చేస్తాను మీకోసం. ఓకే, ఎరేజ్ చేసేసి ఇంకొక సింపుల్ టెక్నిక్ చెప్తాను ఇక్కడ. సో మళ్ళీ పెన్ తీసుకుంటున్నా, t క్యాలిక్యులేట్ చేస్తాను నేను. సో t క్యాలిక్యులేట్ చేసినప్పుడు సో ఈ 2/3 ఆఫ్ ద డిస్టెన్స్ 4 km/h వెళ్ళినప్పుడు, సో నేను చెప్పే కదా dt డిస్టెన్స్ బై టైమ్ ఈక్వల్స్ టు స్పీడ్ కదా. సో టైమ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై స్పీడ్ కదా. అలా ఉన్నప్పుడు ఈ 2/3 ఆఫ్ ద x కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? సో అర్థమవుతుందా? ఈ 2/3 ఆఫ్ ద డిస్టెన్స్ కవర్ చేయడానికి 4 km/h తోటి ఎంత టైం పడుతుంది? సింపుల్, ఎంత డిస్టెన్స్? 2/3 ఆఫ్ ద x ఎంత స్పీడ్తో వెళ్ళాడు? 4 km/h. దట్ ఈజ్ నథింగ్ బట్ 2/3x ఇంటూ 1/4 వస్తుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ 2 1 jar 2 2 jar 1/6x అనమాట. సో 1/6x టైం పట్టింది. అర్థమైందా మీకు ఇది ఎలా వచ్చిందో? సో సేమ్ ఫార్ములా s ఈక్వల్స్ టు d/t, దాని నుంచి t కనుక్కోవాలి. అంటే 2/3 ఆఫ్ ద డిస్టెన్స్ 4 km/h వెళ్తున్నాడని మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి అక్కడ టైం ఎంత అయిందంటే 1/6x అయింది. అలాగే 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ 5 km/h వెళ్తున్నాడు. అలాంటప్పుడు ఇక్కడ టైం ఎంత అవుతుంది మీరు చెప్పండి? ఫార్ములా ప్రకారము ఏం లేదు, dts d/t ఈక్వల్స్ టు s, దట్ ఈజ్ నథింగ్ బట్ t ఈక్వల్స్ టు d/s. సో డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ 1/3 ఆఫ్ ద x బై 5, దట్ ఈజ్ నథింగ్ బట్ 1/3x ఇంటూ 1/5, దట్ ఈజ్ నథింగ్ బట్ 1/15x అనమాట. సో 1/15x. ఓకే, ఇది ఇలా ఉండగా సో మనకు x ఎట్లా వస్తుంది? మనకు కావాల్సింది టోటల్ డిస్టెన్స్. వాట్ ఈస్ ద ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్? x రావాలంటే మీకు ఇప్పుడు సింపుల్ టెక్నిక్, ఈ పాటికి వీడియో చూసే అభ్యర్థులందరికీ మైండ్లో రావాలి. రాకుండా ఇబ్బంది లేదు, ఫస్ట్ టైం రానప్పుడు సెకండ్ టైం ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు వస్తుంది. సో 2/3 ఆఫ్ ద డిస్టెన్స్ సాల్వ్ వెళ్ళడానికి 1/6x అయింది, రిమైనింగ్ 1/3 వెళ్ళడానికి 1/15x అయింది. సో ఈ రెండు టైమ్స్ని కలిపితే సో మనకు టోటల్ డిస్టెన్స్ కంప్లీట్ చేయడానికి టైం ఇచ్చాడు కదా ఇక్కడ క్వశ్చన్లో. పీటర్ కెన్ కవర్ ఎ సర్టైన్ డిస్టెన్స్ ఇన్ 1.24 minutes అంటే టోటల్ డిస్టెన్స్ అనమాట. సర్టైన్ డిస్టెన్స్ అంటే ఆ మొత్తం డిస్టెన్స్ని ఈయన ఇంత టైంలో కవర్ చేస్తాడనమాట. ఏది 1 hour 24 minutes. దాన్ని మనం కన్వర్ట్ చేసుకుంటే ఎంత వచ్చింది? 7/5 hour వచ్చిందనమాట. సో దాన్ని 7/5తో ఈక్వల్ చేస్తాము. అప్పుడు ఈక్వల్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా x వాల్యూ వస్తుంది కదా. అర్థమైందా? ఈ 2/3 ఆఫ్ ద డిస్టెన్స్ 1/6x, 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ 1/15x అంటే ఇక్కడ ఈక్వేషన్ 1 అనుకోండి, ఈక్వేషన్ 2 అనుకోండి. ఈ రెండు టైమింగ్లను కలిపితే మన క్వశ్చన్లో ఇచ్చిన ప్రకారం టోటల్ డిస్టెన్స్ ఆయన వెళ్ళడానికి 7/5 hour అయిందనమాట. సో దాని గురించి 1/6x ప్లస్ 1/15x ఈక్వల్స్ టు ఎంత అండి? ఇది 7/5 hour. అర్థమైందా? నేను టైంతో ఈక్వల్ చేస్తున్నా. సో ఇది t1 2/3 ఆఫ్ ద డిస్టెన్స్ కవర్ చేసిన టైం అనమాట. ఇది t2 రిమైనింగ్ 1/3 ఆఫ్ x కవర్ చేసిన డిస్టెన్స్ అనమాట. ఈ రెండింటిని టోటల్ డిస్టెన్స్ కవర్ చేసిన టైం తోటి t తోటి కలుపుతున్నా. దిస్ ఈజ్ ద ఫైనల్ ఈక్వేషన్. దీని నుంచి మనం xని రాబట్టచ్చు. ఎలా రాబట్టచ్చు? 6కి 15కి ఎల్సిఎం తీసుకోండి. 3 1 jar 3 2 jar 6 3 5 jar. ఓకే, 3 2 6 30 అనమాట ఇక్కడ ఎల్సిఎము. 6 5 30. సో 5x 15 2 jar 30 కదా, 2x ఈక్వల్స్ టు 7/5. చూశారంటే మీకు ఇప్పటికే మీరు కరెక్ట్ వేలో వెళ్తున్నారు. న్యూమరేటర్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 7x/30 ఈక్వల్స్ టు 7/5. ఇక్కడ 7 పోయింది. సో తర్వాత 5 1 jar 5 6 jar. ఓకే, x ఈక్వల్స్ టు 6 అనమాట. సో డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ 6 kilometer. సో ఇక్కడ 7 కొట్లు కొట్టినాము. 5 1 jar 5 6 jar 30. ఈ 6 ఇక్కడికి వెళ్తుంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ x ఈక్వల్స్ టు 6 kilometers. సో ఈ క్వశ్చన్లో ఎవరైనా డౌట్ ఉండేవాళ్ళు సేమ్ ఎగ్జాంపుల్ అని క్వశ్చన్ మార్క్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎగ్జాంపుల్ 10 క్వశ్చన్ మార్క్ అని పెడితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. లేదు అంటే బాగా అర్థమైన వాళ్ళు ఒక లైక్ చేయండి. అంటే నాకు అట్లీస్ట్ రెస్పాన్స్ తెలిస్తే దెన్ ఐ విల్ గో విత్ ద సేమ్ స్పీడ్ ఆర్ నాట్. సో తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా అర్థమైంది అనుకుంటున్నా. ఏమన్నా మీకు లాంగ్వేజ్ ఇష్యూ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఎగ్జాంపుల్ 10.
ఎగ్జాంపుల్ 11. ఓకే, సో ఎగ్జాంపుల్ 11లో సేమ్ ప్రాబ్లం చూసారా మీరు, మోడల్స్ అన్నీ ఒకేలాంటివి వస్తున్నాయి. 1/3 ఆఫ్ ఏ సర్టెన్ డిస్టెన్స్ వాజ్ కవర్డ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 20 km/h. సో డిస్టెన్స్ మొత్తాన్ని 1 అనుకుంటాం కదా మనం, అట్లా 1/3 1/4 ఇచ్చినప్పుడు 1లో నుంచి తీసేయాలి రిమైనింగ్ డిస్టెన్స్ కోసం, ఏదైతే లాస్ట్ ఎగ్జాంపుల్లో మనం మాట్లాడుకున్నామో. ఎందుకంటే 2/3 ఆఫ్ ద డిస్టెన్స్ కవర్డ్, సో రిమైనింగ్ డిస్టెన్స్ కవర్డ్ విత్ ద 5 kmph ఇచ్చినప్పుడు మనం ఏం చేసాము, 2/3 x 1 - 2/3 x చేసాము. సో అలా చేసినప్పుడు మనకు రిమైనింగ్ డిస్టెన్స్ 1/3 x వచ్చిందనమాట. సో ఇదిలా ఉండగా ఈ ప్రాబ్లంలో డైరెక్ట్గా మనకు 1/3 ఆఫ్ సర్టెన్ డిస్టెన్స్ ఇచ్చాడనమాట. 1/3 ఆఫ్ సర్టెన్ డిస్టెన్స్ వాజ్ కవర్డ్ విత్ 20 km/h. ఏం లేదండి, ఇక్కడ డిస్టెన్స్ అని పెట్టుకోండి. సో కంప్లీట్ డిస్టెన్స్ ఇప్పుడు అన్నప్పుడు 1/3 ఆఫ్ ద డిస్టెన్స్, ఇప్పుడు ప్రస్తుతానికి డిస్టెన్స్ అనుకున్న 1 అనుకోండి డిస్టెన్స్. ఓకే, 1 అనుకోండి డిస్టెన్స్. 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ ఎంత స్పీడ్తో వెళ్ళాడు, 20 kmph వెళ్ళాడు. ఇంకా స్పీడ్ కాబట్టి kmph రాసుకోండి, లేకుంటే లేదు. తర్వాత 1/4 30 kmph 30 km/h వెళ్ళాడంట. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, అంత రెస్ట్ ఆఫ్ ద స్పీడ్ అట్ 50 km. రెస్ట్ ఆఫ్ ద డిస్టెన్స్ ఏమో 50 km అని ఇచ్చాడు. కానీ ఆ రెస్ట్ ఎలా కనుక్కోవాలి, మీకు ఆల్రెడీ చెప్పా కదా, ఇట్లా రిమైనింగ్ కానీ రెస్ట్ అన్నప్పుడు ఏం చేయాలి, ఆల్రెడీ మనకు తెలిసి వాడు ఎంత ట్రావెల్ చేశాడు, 1/3 + 1/4 కదా. ఈ 1/3 + 1/4ని ఒక ఫ్లవర్ బ్యాకెట్లో వేసుకొని 1లో నుంచి తీసేయాలన్నమాట రెస్ట్ అన్నప్పుడు. సేమ్ ఇందాక ఎలాగైతే 1 - 2/3x తీసేసాం కదా, సో అలాగా. సో మొత్తానికైతే క్వశ్చన్లో ఏమడిగాడు, యావరేజ్ స్పీడ్ పర్ అవర్ ఫర్ ద హోల్ జర్నీ. సో యావరేజ్ స్పీడ్ అన్నా డిటిఎస్ అని చెప్పా కదా నేను, S = d/t. సో డిటిఎస్ అనమాట. సో ఇప్పుడు యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. యావరేజ్ స్పీడ్ తెలియాలంటే మనకు డిస్టెన్స్ తెలియాలి, టైం తెలియాలి. డిస్టెన్స్ మాత్రం వాడు డైరెక్ట్గా ఇవ్వకుండా ఏం చేశాడు, స్పీడ్ ఇచ్చాడు మనకు, కాకపోతే డిస్టెన్స్ ఇవ్వకుండా వాడు ఏం చేశాడు, 1/3 1/4 ఇంకా రిమైనింగ్ డిస్టెన్స్ ఇంత స్పీడ్తో వెళ్ళాడని ఇచ్చాడు. సో దీని నుంచి మనం లాజిక్ డెవలప్ చేసుకొని ఈ ప్రాబ్లంలో ఉండే చిక్కుముళ్ళని విప్పుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. సో 1 - 1/3 + 1/4, ఈ 4కి 3కి ఎంత వస్తుంది, LCM 12 వస్తుంది. సో 4 3 వస్తుంది ఇక్కడ. ఇది ఇలా ఉన్నప్పుడు మీకు LCM దాంట్లో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. 1 - 7/12 వస్తుంది. మళ్ళీ దీనికి LCM చేస్తే 12 - 7/12 వస్తుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ 5/12. రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత, 5/12 అనమాట. సో ఇప్పుడు మనము హోల్ జర్నీ కనుక్కోవాలి కాబట్టి, సో యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద జర్నీ. సో ఇప్పుడు మనకేం తెలుసు, స్పీడ్ ఇచ్చాడు, మనకు డిస్టెన్స్ మనము. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంలో మ్యాప్ తీసుకోకుండా మనం ఏమనుకున్నాము, డిస్టెన్స్ 1 అనుకొని ఇవి క్యాలిక్యులేట్ చేసాం. అదే డిస్టెన్స్ x అనుకున్నప్పుడు, సో ఇప్పుడు మనం సపోజ్ డిస్టెన్స్ ఏమనుకుంటాము, x అనుకుంటున్నాం. సో మనం మొత్తానికైతే యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే డిస్టెన్స్ టైం 2 ఉండాలి కాబట్టి 1 అని అజ్యూమ్ చేసుకోలేము కాబట్టి మనం డిస్టెన్స్ని x అనుకుంటున్నాం. ఓకే, డిస్టెన్స్ x అయినప్పుడు ఫస్ట్ 1/3 డిస్టెన్స్ని 1/3x అని వస్తుంది. రిమైనింగ్ 1/4 డిస్టెన్స్ 1/4x వస్తుంది. సో రెస్ట్ ఆఫ్ ద డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ 1/3x + 1/4, మొత్తానికైతే 5/12x వస్తుంది అనమాట. సో మనం ఫస్ట్ 1 అనుకొని ఇట్లా రాసుకొని పార్ట్స్గా, తర్వాత డిస్టెన్స్ని x కిలోమీటర్స్ అనుకోండి. మీకు ఈజీగా ఉండడం కోసం నేను ఫస్టే 1/3x 1/4x తీసుకొని 1 - ఈ xలు ఇవన్నీ వేసుకుంటే మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మీరు ఇలా పార్ట్స్గా డిస్టెన్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా 1 అనుకొని ఇవి రాసుకున్న తర్వాత మీరు x అనుకున్నారనుకో, 1/3x 1/4x రిమైనింగ్ డిస్టెన్స్ ఇస్ 5/12x అనమాట. సో ఇది ఇలా ఉన్నప్పుడు దీని నుంచి ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు, మనకి ఇక్కడ డిస్టెన్స్ తెలుసు, స్పీడ్ తెలుసు. ఇలా తెలిసినప్పుడు మనం టైం క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. ఓకే, ఎందుకు టైం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, మనం కంప్లీట్ హోల్ జర్నీలో యావరేజ్ స్పీడ్ కనుక్కోమన్నాడు. సో కంప్లీట్ జర్నీలో యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలంటే కంప్లీట్ డిస్టెన్స్ తెలియాలా. కంప్లీట్ డిస్టెన్స్ మనం ఏమనుకున్నాం, x అనుకున్నాం. సో కంప్లీట్ టైం తెలియాలి. 1/3 డిస్టెన్స్కి ఎంత టైంలో పోయాడు, 1/4కి ఎంత టైంలో వెళ్ళాడు, 5/12కి ఎంత టైంలో వెళ్ళాడు. ఈ కంప్లీట్ డిస్టెన్స్ బై కంప్లీట్ టైం వేస్తే కంప్లీట్గా ఈ డిస్టెన్స్ బై టైం కలిపి మనకు యావరేజ్ స్పీడ్ వస్తుంది. ఈయన 3 భాగాలుగా ప్రయాణం చేశాడు కదా, ఒకసారి ఒక స్పీడు ఇలా ట్రావెల్ చేశాడు. కాబట్టి యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలంటే S = d/t ఈక్వేషన్ కాబట్టి కంప్లీట్ డిస్టెన్స్ బై ఈ 3 పార్ట్లుగా ట్రావెల్ చేసినటువంటి డిఫరెంట్ స్పీడ్లో ట్రావెల్ చేసినటువంటి టైం ఉంటుంది కదా, 3 పార్ట్లుగా, ఆ టైం కూడా మనకు అవసరం అనమాట. సో కంప్లీట్ డిస్టెన్స్ d x కిలోమీటర్స్ కాగా మనం x అనుకున్నాం. 1/3 వచ్చి 20 km/h, 1/4 వచ్చి 30 km/h, 5/12 వచ్చి 50 km/h తోటి ఆయన ట్రావెల్ చేశాడు. కాబట్టి సో కంప్లీట్ డిస్టెన్స్ బై కంప్లీట్ టైం వేయాలి. సో దానికంటే ముందుగా మనం ఒక్కొక్క డిస్టెన్స్కి టైం కనుక్కోవాలన్నమాట. సో
ఇప్పుడు ఇక్కడ టైం కనుక్కోవాలి. ఫస్ట్ 1/3 ఎక్స్ డిస్టెన్స్ 20 km/h వెళ్ళాడు. దీనికి టైం కనుక్కోవాలంటే ఫార్ములా ఈజ్ నథింగ్ బట్ t ఈక్వల్స్ టు మీకు అందరికీ తెలుసు d/s. దట్ ఈజ్ నథింగ్ బట్ నేను ఇక్కడ కింద రాస్తాను. దట్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ ఎంత, డిస్టెన్స్ ఎంత, 1/3 x/20. ఓకే, డిస్టెన్స్ బై టైం కదా. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఎంత వస్తుంది, దీన్నే 1/3 x × 1/20. సో దట్ ఈజ్ నథింగ్ బట్ 1/60 x అనమాట. సో 1/60 x వచ్చింది. అలాగే నెక్స్ట్ 1/4 ఆఫ్ ద జర్నీ 30 km స్పీడ్లో వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు సేమ్ ఫార్ములా, ఏం ఫార్ములా, డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో 1/4x / 30. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము, సో చెప్పండి, టైం కదా, డిస్టెన్స్ బై స్పీడ్ ఎలా రాసుకోవచ్చు అంటే 1/4x × 1/30. సో దట్ ఈజ్ నథింగ్ బట్ 1/120x అనమాట. సో ఇక్కడ 1/120x వచ్చింది. సో అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు టైం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ టైం ఫస్ట్ ఈ రెండు చేసాం మనము, ఇప్పుడు ఇక్కడ చేయాలి. ఇక్కడ చేయాలన్నా కూడా సేమ్ అంతే, డిస్టెన్స్ బై స్పీడ్ వేయాలి. డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ 5/12x. స్పీడ్ ఎంత, బై 50 km. దట్ ఈజ్ నథింగ్ బట్ 5/12x × 1/50. 5 1 jar 5 10 jar. దట్ ఈజ్ నథింగ్ బట్ x/120. సో లేకుంటే 1/120x అయినా రాసుకోవచ్చు, x/120 అనమాట. సో ఇప్పుడు మనం మొత్తం 3 టైంలు కలపాలి. సో 3 టైంలు ఎంత వచ్చాయి, 1/60x, నెక్స్ట్ ఇది 1/120x, మూడోది కూడా 1/120x. సో ఇక్కడ x కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి x కామన్ తీస్తున్నా. సో ఈ 60కి 120కి ఎల్సిఎం వచ్చేసరికి 120 వస్తుంది. సో ఇక్కడ 60కి 120కి మీరు ఎల్సిఎం తీసుకుంటే 61 jar 62 jar. సో మనకు వచ్చేది 120 వస్తుంది ఎల్సిఎం. ఇక్కడ 120 వచ్చినప్పుడు 60కి పైన న్యూమరేటర్లో 2 వస్తుంది, మిగతా వాటికి 1 వస్తుంది అనమాట. సో ఇదిలా ఉన్నప్పుడు x × 4/120. సో ఈ 4/120 ఉన్నప్పుడు 4 1 jar 4 3 jar 12, ఈ 0 అలాగనే వస్తుంది. సో టైం ఎంత వస్తుంది అంటే, ఇక్కడ టైం ఎంత వస్తుంది అంటే మనకు x/30 అవర్ అనమాట. సో మనం 3 డిఫరెంట్ స్పీడ్స్ వెళ్ళిన టైం క్యాలిక్యులేట్ చేస్తే x/30 వచ్చింది. సో దీని ప్రకారము మనం ఆవరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆవరేజ్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై టైము. మనం సో ఫస్ట్లో డిస్టెన్స్ ఎంత అని అజ్యూమ్ చేసుకున్నాం, కంప్లీట్ డిస్టెన్స్ x కిలోమీటరు. సో అలాగే టైం ఎంత వచ్చింది, మనకు అన్ని టైంలు క్యాలిక్యులేట్ చేస్తే x/30 అవర్ వచ్చింది. ఇది ఇలా ఉన్నప్పుడు ఇది రివర్స్ అవుతుంది, 30/x. ఇలా ఉన్నప్పుడు కిలోమీటర్ అలానే ఉంటుంది పర్ అవర్. ఓకే, ఇది ఇలా ఉంటుంది. సో ఈ x క్యాన్సిల్ అయితే ద ఆవరేజ్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ 30 km/h. ఇదనమాట. సో ఇది ఎవరికైనా అర్థం కాకుంటే మీరు చూడండి, సింపుల్ లాజిక్. ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు ఇస్తారంటే, ఈ లాజిక్ తెలిసిన వ్యక్తులే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం సాల్వ్ చేసి s = 30 km/h వస్తుంది. అలా లాజిక్ తెలియని వ్యక్తులు ఏం చేస్తారు, ఆవరేజ్ స్పీడ్ కదా అడిగింది, 50 + 30 + 20/3. సో ఎంత వచ్చిందంటే 100/3. దట్ ఈజ్ నథింగ్ బట్ 33.33 km/h అని మన వాళ్ళు ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ పెట్టొస్తారు. అట్లా పెడితే ఎత్తిపోతారు అనమాట. సో స్పీడ్ అండ్ డిస్టెన్స్, మన టైం అండ్ డిస్టెన్స్లో ఆవరేజ్ స్పీడ్ అంటే ఏ సెక్షన్కి ఎంత స్పీడ్ వెళ్ళాడు, ఎంత దూరం వెళ్ళాడు, అట్లా టైం మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని టైం మొత్తాన్ని గ్రూప్ చేయాలి. టోటల్ డిస్టెన్స్ గ్రూప్ చేస్తేనే s = d/t సాటిస్ఫై అయ్యి మనకు ఎగ్జాక్ట్ ఆవరేజ్ స్పీడ్ వస్తుంది అనమాట. సో నార్మల్గా కామన్ సెన్స్ తోటి ఏం చేస్తారు, 20 + 30 + 50 100 km/h ఆవరేజ్ అన్నాడు కాబట్టి /3. సో /3 వేయకూడదు, ఎందుకంటే ఈక్వల్ డిస్టెన్స్ వెళ్తే మీరు అన్నట్లు /3 వేస్తే కరెక్ట్. కానీ ఒకసారి ఏమో 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ 20తో వెళ్ళాడు, 1/4 ఆఫ్ ద డిస్టెన్స్ 30తో వెళ్ళాడు, రిమైనింగ్ డిస్టెన్స్ 50తో వెళ్ళాడు. అలాంటప్పుడు మీకు ఆ ఫార్ములా వర్కౌట్ కాదు. సో అభ్యర్థులు గమనించుకోవాలి, జాగ్రత్తగా గమనించుకొని ఇలాంటి క్వశ్చన్స్లో మీరు కంపల్సరీ ఈ టెక్నిక్ని ఫాలో అయ్యి మీరు ఈచ్ సెక్షన్కి ఎంత స్పీడ్ వెళ్ళాడో ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకొని 1/20 1/20 1/60 కంప్లీట్ టైం అనేది క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే అజ్యూమ్ చేసుకున్నామో డిస్టెన్స్, సో స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై టైం, ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మీరు చేసినారంటే మీకు కంపల్సరీ కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఏమైనా డౌట్ ఉండే వాళ్ళు కామెంట్ చేయండి, మీకు అర్థమైన వాళ్ళు లైక్ చేయండి అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళేసరికి, ఏ మ్యాన్ ట్రావెల్డ్ ఫ్రమ్ ఏ విలేజ్ టు ద పోస్ట్ ఆఫీస్. ఒక మనిషి, అంటే ఇది ఇప్పుడు కథ కాదు, ఈ కథ మేబీ 15 years 10 years ముందు జరిగింటుంది. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్కి కూడా జనాలు ఏం వెళ్తున్నారు, సేవింగ్స్ చేయడానికి వెళ్తున్నారు కాబట్టి మేబీ ఉండొచ్చు. ఏ మ్యాన్ ట్రావెల్ టు విలేజ్ ఫ్రమ్ పోస్ట్ ఆఫీస్. ఒక విలేజ్ నుంచి మనిషి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాడు అనమాట. ఒక వ్యక్తి విలేజ్ నుంచి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాడు అనమాట. సో ఎంత స్పీడ్తో వెళ్ళాడు, 25 kmph వెళ్ళాడు అనమాట.
అయితే పోస్ట్ ఆఫీస్లో పని అయిపోయిన తర్వాత ఇంకా పని అయిపోయింది కదా, పోస్ట్ ఆఫీస్ మూసేస్తారని తొందరగా వెళ్ళాడు. సో పని అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ వాక్డ్ బ్యాక్ అట్ 4 km/h వచ్చాడంట. పోయేటప్పుడేమో 25 కిలోమీటర్ల మెరుపు వేగంతో వెళ్ళి వచ్చేటప్పుడు 4 km/h వచ్చాడంట. ఇఫ్ హోల్ జర్నీ టుక్స్ 5 hours 48 minutes దెన్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోస్ట్ ఆఫీస్ అండ్ విలేజ్ అని ఇచ్చాడండి. సో ఇట్లా క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చినా మీరు రాసుకోండి. ఇక్కడ ఇండ్లు, మనిషి ఇండ్లు ఉంది, విలేజ్ కానీ ఇండ్లు కానీ, ఇది పోస్ట్ ఆఫీసు. ఓకే, ఇది పోస్ట్ ఆఫీస్ డబ్బా అనమాట. సో ఇది పోస్ట్ ఆఫీస్. ఓకే, సో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాడు. సపోజ్ ఇప్పుడు డిస్టెన్స్ ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద, మనకు డిస్టెన్స్ పోస్ట్ ఆఫీస్ నుంచి విలేజ్కి x కిలోమీటర్స్ అనుకుంటామండి. x కిలోమీటర్స్ ఉంది. ఓకే, అయితే పోయేటప్పుడు ఎంత స్పీడ్తో వెళ్ళాడు? 25 kmph. అంటే మేబీ బస్సు వెళ్ళి ఉంటాడు, బస్సు లాంటి ఎవరైనా లిఫ్ట్ అడిగింటాడు. రిటర్న్లో పాపం ఏం దొరకపోయేసరికి నడుచుకుంటూ వచ్చింటాడు. అది విషయం అన్నమాట, ఏం లేదు పాపం. అతన్ని కూడా అనడానికి లేదు. సో మన ఊర్లలో అంత ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా, ఆటోలకు వెళ్ళడము, ఎందుకు ఆటో ఖర్చు అని, టైం అయిపోతుందని ఆటోకి వెళ్ళి వచ్చేటప్పుడు సరదాగా నడుచుకొని వచ్చింటాడు అనమాట. షార్ట్కట్లో కాదు, మన ప్రాబ్లం ప్రకారం సేమ్ వేలో వచ్చాడు అనమాట. అయితే కంప్లీట్గా ఈ జర్నీ చేయడానికి టైం ఎంత పట్టింది? 5 hours 48 minutes. దీన్ని నేను ఎప్పుడైనా చెప్పాను కదా, ఇట్లా ఇచ్చినప్పుడు ఏం చేయాలండి? ఇప్పటికే మన వీడియోస్ చూసిన వాళ్ళు 5.48/60. సో 12 4 jar 12 5 jar. సో 5.4/5ని మనం ఎట్లా చేసుకున్నాం? 5 5 jar 25 + 4 29/5 hour. సో టైం ఎంత? ఇప్పుడు డిస్టెన్స్ ఎంత? x కిలోమీటర్స్. టైం ఎంత ఇచ్చాడు? 29/5 hour. అయితే ఇప్పుడు మనకేం అడుగుతున్నాడు? డిస్టెన్స్ x కనుక్కోవాలి. సో ఆ x కనుక్కోవడానికి మనకు స్పీడ్ ఇచ్చాడు. ఆ స్పీడ్ ఒక స్పీడ్ ఇచ్చాడా? 2 స్పీడ్లు ఇచ్చాడు. S1 25 kmph. S1 అని రాస్తున్నా, మీరు కన్ఫ్యూజ్ కాకండి పోవడానికి అనమాట. మీరు అట్లా ఏం నామెన్క్లేచర్ రాయని అవసరం లేదు. సో మీరు దీన్ని ఎలా చేసుకుంటారంటే, ఇప్పుడు మన డిస్టెన్స్ అడిగాడు కదా, S = d/t. ఓకే, డిస్టెన్స్ = స్పీడ్ ఇంటూ టైము. సో స్పీడ్ ఇంటూ టైం అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తాను? ఓకే, మనకి ఎట్లా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, స్పీడ్ = డిస్టెన్స్ బై టైం అని రాసుకోండి. ఓకే, అయితే ఈ డిస్టెన్స్ బై టైంలో అంతా ఒకటే స్పీడ్లో వెళ్ళలేదు కాబట్టి, ఒక్కొక్క డిస్టెన్స్ ఒక్కొక్క దీంట్లో వెళ్ళాడు కాబట్టి, మనము ఫస్ట్ ఏం చేద్దామంటే ఇందాక క్వశ్చన్ లాగానే చేద్దాం అనమాట. సో ఫస్ట్ ఇప్పుడు ఇంటి నుంచి పోస్ట్ ఆఫీస్కి x కిలోమీటర్స్ ఉంది కదా డిస్టెన్స్. సో అది ఎంత స్పీడ్తో వెళ్ళాడు? 25 kmph కదా. సో అర్థమవుతుందా? డిస్టెన్స్ పోస్ట్ ఆఫీస్ నుంచి, ఇంటి నుంచి, విలేజ్ నుంచి పోస్ట్ ఆఫీస్కి x కిలోమీటర్ ఉంది కదా మనం అనుకున్నది. సో ఎంత స్పీడ్తో వెళ్ళాడు? పోయేటప్పుడు 25 kmphతో వెళ్ళాడు. సో టైం ఎంత తీసుకున్నది? సో టైం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? S = d/t కదా. t ఈజ్ నథింగ్ బట్ d/s. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత? x. స్పీడ్ ఎంత? 25. సో x/25. సో మనకు ఇక్కడ t1 వచ్చిందనమాట. సో నెక్స్ట్ సేమ్ పోస్ట్ ఆఫీస్ టు విలేజ్ ఎంత డిస్టెన్స్? x కిలోమీటరే కదా. సో నెక్స్ట్ ఎంత స్పీడ్లో వెళ్ళాడు? 4 kmphతో వెళ్ళాడు. సో అలా వెళ్ళినప్పుడు టైం ఎంత పడింది? x/4. ఓకే, సో మనం దీన్ని ఏం చేస్తాము? మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? సో మనకు వచ్చేసిన ఆల్మోస్ట్ ఆన్సర్ దగ్గరకు వచ్చేసాము. మనకు విలేజ్ నుంచి పోస్ట్ ఆఫీస్కి V2P, నెక్స్ట్ P2V, పోస్ట్ ఆఫీస్ నుంచి విలేజ్కి. సో కంప్లీట్గా ఈ వర్క్ అంతా కంప్లీట్ చేయడానికి ఏ మ్యాన్ ట్రావెల్ ఫ్రమ్ విలేజ్ టు పోస్ట్ ఆఫీస్ అండ్ మొత్తానికి ఇక్కడ ఏమిచ్చాడంటే, ద హోల్ జర్నీ టుక్ 5 hours 48 minutes. అంటే హోల్ జర్నీ ఈజ్ నథింగ్ బట్ x/25 టైం ప్లస్ x/4 కదా. దట్ ఈజ్ నథింగ్ బట్ మనం క్వశ్చన్లో ఇచ్చిన టైం ఎంత మనకు? 29/5 hour కదా. సో 29/5. సో ఇప్పుడు మనం LCM తీసుకుంటే 4x + 25x = 25 × 4. సో ఇదే వస్తుంది. మీరు LCM తీసుకొని చూడండి, 29/5. సో మీకు ఇప్పటికే అర్థమైన అభ్యర్థులకి మనం కరెక్ట్ పాత్రలో వెళ్తున్నామని. 25 + 4 ఎంత? 29x/25 × 4 దట్ ఈక్వల్స్ టు 29/5. సో ఈ 29 క్యాన్సిల్ అయింది. 5 1 jar 5 5 jar. సో ఇప్పుడు x = ఇక్కడ ఉన్న 5 ఇక్కడ ఉన్న 4 మల్టిప్లై అయితే 20 అవుతుంది. ఆ 20 ఇక్కడికి వెళ్తుంది. x = 20 kilometers అనమాట. సో ఇంటి నుంచి పోస్ట్ ఆఫీస్కి ఎంత దూరం ఉంది? 20 kilometers. సో మీకు ఎప్పుడైనా చూడండి, యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలన్నా
మీకు ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్ 2 ఎగ్జాంపుల్స్ కూడా ఇలాంటి మోడలే. ఇప్పుడు మీరు ఆ మోడల్ మీకు స్ట్రైక్ కావాలి. ఇప్పుడు మనం ఎక్కడ టైం వేస్ట్ చేయలేదు. మనం ఫస్ట్ ఏం చేసాము, 5 hours 48 minutesని మనం ఫస్ట్ ఏం చేసాము, కన్వర్ట్ చేసుకుంటే ఎంత వచ్చింది, 29/5 వచ్చింది. తర్వాత మనం ఏం చేసాము, దిస్ ఈజ్ ద టైం, కంప్లీట్ టైం కదా. ఈ కంప్లీట్ టైం కాకపోతే మనోడు ఏం చేశాడు, విలేజ్ నుంచి పోస్ట్ ఆఫీస్కి ఏమో 25 kmph వెళ్ళాడు కాబట్టి డిస్టెన్స్ అయితే విలేజ్ నుంచి పోస్ట్ ఆఫీస్ కానీ పోస్ట్ ఆఫీస్ నుంచి విలేజ్ కానీ x కిలోమీటర్సే, కాకపోతే స్పీడ్ డిఫరెంట్ అనమాట. దాని ప్రకారం టైం కూడా డిఫరెంట్ అవుతుంది, x/25 x/4. కానీ ఈ మొత్తం టైంని కలిపితే మనము క్వశ్చన్లో ఇచ్చిన టైంతో ఈక్వల్ కదా, ఎందుకంటే హోల్ జర్నీకి 25/9 hours పడింది, 29/5 hours. సో దాని నుంచి మనం x అనే వేరియబుల్ కనుక్కుంటాము. x అనే వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద హౌస్ అండ్ పోస్ట్ ఆఫీస్. సో ఇదన్నమాట ఆన్సర్. సో ఏమన్నా డౌట్ ఉండేవాళ్ళు నాకు తెలియజేస్తే నేను దీన్ని మళ్ళీ మీకు ఇంకా నీట్గా క్లియర్గా రాబోయే క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. సో చూసారా, క్వశ్చన్ ఏమో ఒక లైనర్ ఉంది, తర్వాత మనకు సినిమా కనపడుతుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, యాన్ ఏరోప్లేన్ ఫ్లైస్ అలాంగ్ ద 4 sides ఆఫ్ ద స్క్వేర్. ఇక్కడ మీరు మీ యొక్క తెలివితేటలు ఉపయోగించాలి. సో స్క్వేర్ యొక్క 4 భుజాలు, అంటే ఫస్ట్ స్క్వేర్ని వేసుకోండి. స్క్వేర్కి ఉండే 4 భుజాలు, అంటే మీరు స్క్వేర్ ఇచ్చారంటే కామన్ సెన్స్ అండి, ఏం లేదు. స్క్వేర్ యొక్క భుజాలు ఈక్వల్ ఉంటాయి కదా, ఎక్స్ కదా, సేమ్ ఉంటాయి కదా సైడ్స్, స్క్వేర్ యొక్క సైడ్స్ అంటే సేమ్ డిస్టెన్స్ అనమాట. డిస్టెన్స్ d తీసుకుంటారా x తీసుకుంటారా మీ ఇష్టం. సో x తీసుకోండి, అయితే ఒక భుజానికేమో 100 kmph కొట్టాడు స్పీడు, రెండో భుజానికేమో 200, మూడో భుజానికేమో 300, నాలుగో భుజానికి 400 స్పీడ్ వెళ్ళాడు. సో ఫైండ్ ద యావరేజ్ స్పీడ్. సో ఇలాంటి క్వశ్చన్ ఆల్రెడీ వచ్చిందండి. యావరేజ్ స్పీడ్ అంటే ఏం లేదు, s = d/tనే. అయితే డైరెక్ట్గా డిస్టెన్స్ అనేది మనకు 4x అని తెలుసు, టైం ఎంత కవరు ఇదన్నీ కనుక్కోవాలి మనం. స్పీడ్ = డిస్టెన్స్ బై టైము. కాకపోతే మనం ఒక్కొక్క భుజానికి ఒక్కొక్క స్పీడ్ వెళ్ళాడు కాబట్టి మనం ఇందాకలాగానే చేసుకోవాలి. సో మనం ఏం చేస్తాము, ఒక సైడ్ డిస్టెన్స్ x కాబట్టి, ఓకే, డిస్టెన్స్ ఇక్కడ, స్పీడ్ ఇక్కడ, ఓకే, ఒక సైడ్ డిస్టెన్స్ x 100లో వెళ్ళాడు, ఇంకొక సైడ్ డిస్టెన్స్ అంటే సైడ్ అంటే x కదా డిస్టెన్స్, సో 200లో వెళ్ళాడు. మూడో సైడ్ డిస్టెన్స్ x 300 స్పీడ్తో వెళ్ళాడు, నాలుగో సైడ్ది 400తో వెళ్ళాడు. సో టైం ఎంత అండి, టైమ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై స్పీడ్. దట్ ఈక్వల్స్ టు ఇక్కడ x/100 వచ్చింది టైము, ఇక్కడ x/200 వచ్చింది, ఇక్కడ x/300 వచ్చింది, x/400 వచ్చింది. అంటే మీరు ఇందాక 3 ప్రాబ్లంలు ఫాలో అయిన వాళ్ళకి ఈజీగా ఉంటుందని నేను స్పీడ్కి వెళ్తున్నా. ఒకవేళ మీకు డౌట్ ఉంటే చెప్పండి, మళ్ళీ దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం మనము. సో ఇప్పుడు టైం ఎంత వచ్చింది, 4 సైడ్స్కి ఇంత డిఫరెంట్గా వచ్చింది అనమాట. సో దీన్ని మొత్తాన్ని కలపాలి మనం, x/100 ప్లస్ x/200 ప్లస్ x/300 ప్లస్ x/400. ఇదిలా ఉంటే మనకి ఎంత వస్తుందో తెలిసేమో, 100కి 200కి 300కి 400కి. ఓకే, 100తో కొడితే 100 1 జార్ 2 జార్ 3 జార్ 4 జార్, మళ్ళీ 2తో కొడితే 2 1 జార్ 3 2 2 జార్, ఓకే, 3 2 6 6 2 12 1200 వస్తుంది అనమాట. సో 1200 LCM వచ్చింది. 1200 వచ్చినప్పుడు ఇక్కడ న్యూమరేటర్ ఏమొస్తుంది, 100 ఉంది కాబట్టి 12x వస్తుంది, ఇక్కడ 200 ఉంది కాబట్టి 6x వస్తుంది, ఇక్కడ 300 ఉంది కాబట్టి 4x వస్తుంది, ఇక్కడ 400 ఉంది కాబట్టి 3x వస్తుంది. సో 12 ప్లస్ 6 18 ప్లస్ 4 22 ప్లస్ 3 25x బై 1200 టైం. ఓకే, సో కంప్లీట్ టైం ఎంత పట్టింది మనకు, 25x బై 1200 పట్టింది. ఓకే, ఇది కంప్లీట్ టైం. సో ఇప్పుడు మనకు టైం వచ్చింది. టైం వచ్చినప్పుడు ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పా, s = d/t. సో డిస్టెన్స్ ఎంత అండి, స్క్వేర్ యొక్క 4 భుజాలు కదా, ఒక భుజం x, ఇది x ఇది x ఇది x అయినప్పుడు డిస్టెన్స్ కంప్లీట్గా ఎంత, 4x. సో ఈ 4xని కవర్ చేయడానికి టైం ఎంత అయింది. ఎందుకు మనం టైం సపరేట్ క్యాలిక్యులేట్ చేసాము అంటే, ఒక్కొక్క x డిఫరెంట్ స్పీడ్తో వెళ్ళింది కాబట్టి అట్లా మనం ఇందాక లెక్క ప్రకారం సపరేట్గానే క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, డిస్టెన్స్ బై టైం. టైం ఈజ్ నథింగ్ బట్ 25x బై 1200. సో దీన్ని మనం కరెక్ట్గా రాసుకుంటే 4x బై 25x ఇంటూ 1200. ఉన్నప్పుడు x క్యాన్సల్. ఓకే, x క్యాన్సల్ పోయినప్పుడు ఇప్పుడు మనకు 25 ఉంది. 25 1200 తోటి ఎన్నిసార్లు కొట్టచ్చు, 40
40 తోటి కొట్లు కొడితే సరే ఓకే 40 ప్లస్ 8 48 అనమాట. 25 1 జార్ 25 48 జార్ ఓకే 48 టైమ్స్ వెళ్తుంది. మీరు కావాలంటే మళ్ళీ కొట్లు కొట్టుకోండి, నిదానంగా 5 తోటి అట్లా కొట్టండి. సో 48 ఇంటూ 4, సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు 48 4 ఇంటూ ఎంత వస్తుంది 432 4 16 17 18 19 192. అంటే స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ 192 km/h అనమాట యావరేజ్ స్పీడ్. ఓకే, అదే మనం ఇందాక లెక్క ప్రకారం 400 + 300 + 200 + 100 ఎంత 4 3 7 8 9 10 1000/4 వేస్తే 250 వస్తుంది. కానీ ద ఎగ్జాక్ట్ స్పీడ్ ఈజ్ 192 km/h ఈజ్ ద ఎగ్జాక్ట్ యావరేజ్ స్పీడ్. సో ఈ ప్రాబ్లంలో ఎవరైనా డౌట్ ఉన్నవారు నాకు కామెంట్ చేయండి. సో ఈచ్ అండ్ ఎవరి ప్రాబ్లంకు నేను చెప్పనవసరం లేదు, డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వాళ్ళ కోసం నేను కంపల్సరీ మనకేం పేరు ఎత్తనవసరం లేదు, సపరేట్ వీడియో కానీ యూట్యూబ్ షార్ట్ చేసి కానీ మీకు ఆ ప్రాబ్లం నేను కంపల్సరీ సాల్వ్ మళ్ళీ చేస్తాను. సో ఇదనమాట 13th ప్రాబ్లం.